తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ టాప్రా తృతీయ జిల్లా మహాసభలకు మిర్యాలగూడ వేదిక అయింది. ఈ నెల 21వ తేదీ ఆదివారం వైజంక్షన్ సమీపంలోని SRR ఫంక్షన్ హాల్లో మహాసభలు జరగనున్నాయి. మహాసభలను జయప్రదం చేయాలని, పెన్షనర్లంతా ఏకతాటిపై ఒకే పెన్షన్ విధానాన్ని అమలుకు తదితర తీర్మానాలు చేయడం జరుగుతుందని టాప్రా జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ చంద్ర, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, పులి కృష్ణమూర్తి, నేతలు సత్యనారాయణరావు, కేశవులు, మాధవరెడ్డి తెలిపారు. కనీస పెన్షన్ కనీస పెన్షన్ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. 21/12/2025 ఆదివారము ఉదయం 10 గంటలకు SRR ఫంక్షన్ హాల్ మిర్యాలగూడ నందు నల్గొండ జిల్లా తాప్రా తృతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తృతీయ మహాసభలకు రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మన ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల నాయకుడు జనార్దన్ రెడ్డి గారు, ex-MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. పెన్షనర్ మిత్రులందరికీ తెలియజేయండి ఏమంటే, తెలంగాణ ప్రభుత్వము 5 DAలు బాకీ ఉంది. తర్వాత అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. EHS స్కీమ్ అనేది అసలు కనపడకుండా పోయింది. వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే మనం ఈ వేదికను ఉపయోగించి అందరినీ ఐక్యపరిచి పోరాటాలకు నడిపించవలసిన అవసరం ఎంతైందా ఉన్నదని చెప్పేసి వాతావరణం కనపడుతుంది. కాబట్టి రిటైర్డ్ మిత్రులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. రేపు ఉదయము 10 గంటలకు మనకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికంటే ముందు మోటార్ సైకిల్ ర్యాలీ కూడా ఉంది. ఆ మోటార్ సైకిల్ ర్యాలీలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి పెన్షనర్ల ఐక్యతను తెలియపరచవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. 10 గంటలకు పతాకావిష్కరణలు ఉంటాయి. అట్లాగే 10:30కు మహాసభ ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ పెన్షన్ మిత్రులందరూ కూడా సకాలంలో హాజరై ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ జిల్లా మహాసభలు తప్పనిసరిగా దిగ్విజయపరిచి ప్రభుత్వాలకు ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు, వీళ్ళు సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు, మనం కనువిప్పు కలిగి తప్పనిసరిగా వీళ్ళ కోరికలు తీర్చాలనేటువంటి పద్ధతిలో మిత్రులందరూ కూడా విచ్చేసి ఇక్కడ సభ చేసేటువంటి తీర్మానాలను మనం గవర్నమెంట్కు తెలియపరిచి తప్పనిసరిగా మన కోరికలు తప్పనిసరిగా మనం తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అట్లాగే EPS పెన్షన్ వాళ్ళకు కూడా కనీస పెన్షన్ కనీసం 9,000 రూపాయలు ఇవ్వమని చెప్పని మనం కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఇవ్వమని చెప్పినా కానీ వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం లేదు. దాన్ని ఈ సభ ద్వారా మనం తప్పనిసరిగా గవర్నమెంట్ కనువిప్పగలగాలని చెప్పని తెలియపరుస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ ధోరణి చూస్తే పెన్షన్ ఏ రకంగా నిలిపివేయాలనే దురాలోచన ఉన్నట్టు మనం గమనించవచ్చు. ప్రస్తుతానికి ఈ పరిస్థితిలో మనం ఉద్యమించకపోతే మనకున్నటువంటి హక్కులు కోల్పోతాం, పెన్షన్ కోల్పోతాం, జీవితాలు చెందడం అవకాశం ఉంది. కనుక తప్పనిసరి ఇలాంటి మహాసభలను తప్పనిసరి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ఇవ్వవలసినటువంటి బకాయిలు కానీ మొత్తంగా పెండింగ్లో పెట్టి అసలు ఈ పెన్షనర్లు ఈ ప్రభుత్వంలో భాగం కాదు, ప్రజల్లో భాగం కాదు అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. పైపెచ్చు కేంద్ర ప్రభుత్వాలు ఇంకా కొంతమంది పెన్షనర్లని ఒక గ్రూపుగా, మరికొంతమంది పాత పెన్షనర్లని ఒక గ్రూపుగా విభజించి పెన్షనర్ల ఐక్యతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం కూడా చేసి ఒక బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పెన్షనర్ల సంఘాలను ఐక్యం చేసి ఐక్య పోరాటాలు నడిపించవలసినటువంటి బాధ్యత టాప్రా మీద ఉందని మేము భావిస్తూ ఉన్నాం. అదే రకంగా భవిష్యత్తు పోరాటాలకు నాయకత్వం వహిస్తూ వృద్ధులకు ప్రభుత్వం దగ్గర రావాల్సినటువంటి సౌకర్యాలు మొత్తం కూడా సాధించుకునేదాకా పోరాటాలు నడిపిస్తామని, అందుకనే రేపు జరగబోయేటటువంటి జిల్లా మహాసభల్లో అధిక సంఖ్యలో మిర్యాలగూడెంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెన్షన్లు మొత్తం కూడా పాల్గొని విజయవంతం చేసి మనమంతా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మహాసభ ద్వారా ఒక సందేశాన్ని పంపి వాళ్ళు కనువిప్పు కలిగే విధంగా మన మహాసభలు జరగాలని మీ సహకారాన్ని కోరుతూ విరమించుకుంటున్నాను.